ఇంటి పెంకుపై పూయబడిన వెండి పూత అను ఒక ఆలోచనాత్మకమైన అంశాన్ని దేవుని గ్రంథం మన బ్రతుకు పుస్తకమైన బైబిల్లో నుంచి ఆలోచిద్దామండి. ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళదాం. మహా ఉపకారివైన తండ్రి, అమూల్యమైన నీ నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి యొక్క పర్యాయం నీ మాటలను ఆలోచించగలిగే భాగ్యాన్ని, వినగలిగే ధన్యతను మాకు ఇచ్చినందుకై కృతజ్ఞతలు. దేవా, లేఖనాలెత్తి నీ పిల్లలకు బోధిస్తుండగా ఈ బోధన బోధిస్తున్న నాకు, వింటున్న నీ పిల్లలకు అందరికీ దేవా బోధ కలుగునట్లు మంచి సందేశాన్ని నీ గ్రంథములో నుండి మాకు వినిపించమని క్రీస్తు నామాన వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవాది దేవుడు మనుషులను గూర్చి ఎన్నో ఉపమానాల రూపముగా చెప్పాడు, సామెతలు చెప్పాడు, అలంకార పద్ధతిలో చెప్పాడు. నానా విధాలుగా దేవుడు ఈ మానవ ప్రపంచం, ఈ మానవ జాతి ఎలా ఉందో తెలియచేశాడు. సర్ప సంతానం అన్నాడు, సర్పములారా అన్నాడు. అంటే మనుషులని సర్పాలు అన్నాడు, సర్ప సంతానాలు అన్నాడు. అంతేకాదు, గొర్రెల చర్మం వేసుకున్న తోడేళ్ళు మీరు అన్నాడు. ఇంకా సున్నము కొట్టిన సమాధులు ఎలా ఉన్నాయో మీరు కూడా అలాగే నాకు కనబడుతున్నారు అని దేవుడు చెప్పడం జరుగుతుంది. ఇక పాత గోడకు గచ్చపూత, ఏమండి, పాత గోడకు గచ్చపూత పూయబడిన వారులా మీరున్నారా అని దేవుడు చెప్తాడు. చూడండి ఒకసారి, బైబిలులో మనిషి ఎలా ఉన్నాడో ఆ మనిషి యొక్క లోపల అంతరంగం, ఆ మనిషి యొక్క అంతరరూపం, లోపల భాగం, లోపల ఆత్మ, మనోరూపం, మనోముఖం ఎలా ఉందో దేవుడు దేన్ని బట్టి చెప్తాడంటే లోపలున్న అంతరంగాన్ని బట్టి, లేదా లోపలున్న హృదయాన్ని బట్టి ఈ మనిషి ఏ విధంగా ఉన్నాడు అనేది లోపలున్న దాన్ని బట్టి స్కాన్ చేసి చెప్పేస్తాడు దేవుడు. ఏమండి, మనిషి ఆరోగ్యంగా ఉన్నాడు అని లోపలున్న అవయవాలను బట్టి చెప్తారా, బయటున్న రూపాన్ని బట్టి చెప్తారా? చెప్పండి డాక్టర్, చెప్పండి. మెజారిటీ ఎక్కువగా లోపలున్న కిడ్నీలను బట్టి, లివర్ని బట్టి, బ్లడ్ను బట్టి, బ్లడ్ నీట్గా ఉంటే, లేదంటే బ్లడ్లో రోగాలు లేకపోతే ఆరోగ్యవంతుడు అని నిర్ధారణ చేస్తాడు డాక్టర్. కిడ్నీ బాగుంటే, లివర్ బాగుంటే, గుండె బాగుంటే ఆరోగ్యవంతుడు అని నిర్ధారణ చేస్తాడు కదండి. దేవుడు కూడా లోపల అవయవాలను బట్టి కాదని నిర్ధారణ చేసేది. ఆయన లోపల ఒక దానిని పరిశోధిస్తున్నాడు. ఆయన దేనినో ఒకసారి బైబిల్లోకి వెళదాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనాన్ని గనక మీరు చదవగలిగితే, అందులో దేవుడు మానవాళిని ఎక్కడ పరిశోధన చేయుటకు సిద్ధపడ్డాడో లేదా పరిశోధిస్తున్నాడో ఆ విషయాన్ని దినవృత్తాంతముల మొదటి గ్రంథము 28:9లో దేవుడు రాయించాడు. చూడండి ఒకసారి. 28:9 వచనాన్ని చదువుతున్నాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 28:9 వచనం. హృదయమును, గట్టిగా చదవాలి, వేదిక మీద కూర్చున్నవారు చదవండి ప్లీజ్. హృదయమును పరిశోధించువాడును
ఆలోచనలన్నిటినీ, సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. దేవుడు హృదయాన్ని పరిశోధిస్తున్నాడట, అందులో పుడుతున్న ఆలోచనలను పరిశోధిస్తున్నాడట, అందులో ఉన్న సంకల్పాలను కూడా పరీక్షిస్తున్నాడట దేవుడు. ఇదే విషయాన్ని సొలొమోను గారు కూడా తేటపరిచాడు. 17వ అధ్యాయం సామెతలు 3వ వచనాన్ని ఒకసారి చదివితే, సామెతల గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనములో కూడా దినవృత్తాంతములోని 28:9లోని మాట మళ్ళీ సామెతలు 17:3లో కూడా మనకు సొలొమోను గారు పేర్కొనడం జరిగింది. చదువుదాం ఒకసారి. హృదయ పరిశోధకుడు పైన ఏముంది? వెండికి మూస తగినది, బంగారునకు కొలిమి తగిలినది లేదా తగినది. హృదయ పరిశోధకుడు యెహోవాయే అని రాయబడింది. అంటే హృదయాన్ని వడపోస్తున్నాడు అన్నమాట. ప్రతి స్త్రీ ఉదయము లేవగానే బియ్యము గాలిస్తుందే, ప్రతి స్త్రీ వడబోస్తుందే, దేవుడు కూడా హృదయాన్ని వడబోస్తున్నాడు. శాస్త్ర ప్రపంచం ఈ విశ్వాన్ని వడబోస్తుంటే, ఆధునిక శాస్త్ర ప్రపంచం ఈ విశ్వాన్ని వడబోస్తుంటే, ఈ భూమిలో ఎక్కడెక్కడ ఏమున్నాయో, ఎక్కడెక్కడ ఖనిజాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ బంగారం ఉందో, ఎక్కడెక్కడ వెండి ఉందో, ఎక్కడెక్కడ బొగ్గు గనులున్నాయో, ఎక్కడెక్కడ వజ్రాలున్నాయో, ఈ భూమి లోపల ఈ భూమిని తవ్వుతుంది, పరిశోధిస్తుంది. మీకు తెలుసు దేవుడు దేన్ని పరిశోధిస్తున్నాడట? హృదయ పరిశోధన, అంతరంగ పరిశోధన, ఆత్మ పరిశోధన. దేవుడు ఆత్మ పరిశోధనలో ఉన్నాడు. లోపలున్న మనిషి హృదయ పరిశోధనలో దేవుడు ఉన్నాడు. వీడేం చేస్తున్నాడు? శరీరంలోనికి పంపించాను కదా ఆత్మని. ఈ ఆత్మ ఏం చేస్తుంది? ఈ ఆత్మకు హృదయం ఉంది కదా, ఈ హృదయము ఏం చేస్తుంది అసలు? హృదయంలో ఆలోచనలు పడుతున్నాయి కదా, ఈ ఆలోచనలు ఏ ఆలోచనలు పడుతున్నాయి? వీనికున్న సంకల్పాలేంటి? వీడేం తలస్తున్నాడు? ఏం చేయాలనుకుంటున్నాడు? ఏం తలంచబోతున్నాడు? వీని లోపల రూపం ఏ విధంగా ఉంది అని పరిశోధన చేస్తున్నాడట దేవుడు. పరిశోధన చేశాడు నాడే. నాటి మానవులను పరిశోధించాడు, నేటి మానవులను పరిశోధిస్తూనే ఉన్నాడు. ఎప్పటికీ ఆయన పరిశోధన చేస్తూనే ఉంటాడు. మనిషికి అర్థం కావట్లేదు, నన్ను ఎవరు చూడట్లేదులే అనుకుంటున్నారు. నిరభ్యంతరంగా, అభ్యంతరం లేకుండా ఇష్టం వచ్చినవి చూస్తున్నారు, ఇష్టం వచ్చినవి తింటున్నారు, ఇష్టం వచ్చినవి తలస్తున్నారు, ఊహిస్తున్నారు, ఆలోచిస్తున్నారు, సంకల్పాలు వేసుకుంటున్నారు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు. తమ్ముడు దాసు చెప్పినట్టు, సంఘంలోకి చేరావు అంటే దేవుడు చేర్చాడు నిన్ను. నేను చెప్తున్నాను, భూమి మీదకి వచ్చావంటే దేవుడు పంపాడు నిన్ను భూమి మీదకి. సంఘములోనికి చేర్చిన దేవుడే భూమి మీదకి నిన్ను పంపించాడు. ఈ భూమి మీదకి పంపించిన దేవుడు నీ ఇష్ట ప్రకారం బతకటానికి ఆ రైట్స్ నీకు ఇవ్వలేదు, మనకివ్వలేదు. ఆయన చెప్పినట్టు మనమంతా బతకాలి. అటు నుంచి ఈ మానవ వ్యవస్థ చెడిపోయింది. చెడిపోయిన ఈ వ్యవస్థను దేవుడు ఏ విధంగా పోలుస్తున్నాడు, ఏ విధంగా చెప్తున్నాడు, ఏ విధంగా పాడైపోయింది ప్రపంచం. ఇప్పుడు నేను చెప్పిన ఈ పాఠం, నేను చెప్పబోతున్న ఈ పాఠం ఏంటది? మంటి పెంకుపై పూయబడిన వెండి పూత. ఇది మంటి పెంకు, వెండి పూత. అర్థమవుతుంది? మంటి పెంకు అంటే మంటి నుండి తయారు చేయబడిన పెంకుంది, ఆ పెంకుకి వెండి పూత ఉంది. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, మంటి పెంకు గొప్పదా, వెండి పూత గొప్పదా? వెండి పూత గొప్పది. ఏమండి, పెంకుకు వెండి పూసి ఇచ్చారనుకోండి, వెండి అనుకుని తీసుకుంటే ప్రమాదంలో పడతావు. పెద్దలు అంటారండి, మెరిసేదంతా బంగారం కాదట, తెల్లవన్నీ పాలు కావట, బైబుల్ పట్టుకున్న ప్రతి ఒక్కడు బోధకుడు కాదట. మళ్ళీ చెప్తున్నాను, మందిరాలన్నీ దేవుని మందిరాలు కావు. ఈ లాజిక్ మీకు తెలియాలి. ప్రార్థన మందిరాలని ఏదో సిలువ పైన పెట్టినంత మాత్రాన అది దేవుని మందిరం కాదు. దేవుని మందిరం వేరుంటుంది, దేవుని సేవకుడు వేరుంటాడు.
పూత పూయబడిన వారు ఉన్నారండి సమాజంలో. దేవుడు చెప్పాడు. ఇంతకు ముందు నేను మీకు చెప్పాను, యేసుక్రీస్తు మాట్లాడితే ఉపమానాలతో మాట్లాడతాడు, సొలొమోను మాట్లాడితే సామెతలతో మాట్లాడతాడు. ఏమండి, మంటి పెంకుకి వెండి పూత పూస్తే ఎలా ఉంటుందో అది కొంటే వాడు మోసపోయినట్టే కదండి. అది వెండి అని, ఇది వెండి కుండ లేకుంటే వెండి పాత్ర అని ఒకవేళ దాన్ని కొంటే వాడు మోసపోయినట్టే. ఇది సామెత చెప్పాడు సొలొమోను. దీనిని దేనికి పోల్చాడు, ఈ సామెత ఎందుకు లేవనెత్తాడు అన్నది మీకు అర్థమవ్వాలంటే ఇప్పుడు రావాలి సామెతల గ్రంథంలోనికి. 26వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. ఈ సామెత కూడా దేవుడు దేని బట్టి చెప్పించాడు సొలొమోను ద్వారా అంటే లోపలున్న అంతరంగాన్ని బట్టి చెప్పించాడు. చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెదవులను కలిగి ఉండుట. బాగా వినండి, చెడు హృదయం, ప్రేమగల మాటలు మాట్లాడే పెదవులు, ఈ రెండండి. ఏమండి, హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుందని మన ప్రభు చెప్పాడు కదా. ఇక్కడేముంది, సొలొమోను ఏం చెప్తున్నాడు? చెడు హృదయం, ప్రేమగల మాటలాడే పెదాలు. అంటే పెదాలేమో ప్రేమ కలిగిన మాటలు మాట్లాడతాయట, లోపల హృదయమేమో చెడిపోయిందట, చెడుతనంతో నిండుకుందట. దీనిని ఏం చెప్తున్నాడు? దీనికి ఒక సామెత ఇచ్చాడు ఇప్పుడు. ఎవరు? సొలొమోను గారు. చెడిన హృదయము, ప్రేమగల మాటలు మాట్లాడే పెదాలు, ఈ రెండింటికి ఒక సామెత యాడ్ చేశాడు. ఒకసారి చూద్దాం ఆ సామెత ఏంటో. మంటి పెంకునకు వెండి పూత సమానం. వెండి పూతతో సమానం, ఇది సామెత అండి. మంటి పెంకునకు వెండి పూతతో సమానం. మంటి పెంకునకు వెండి పూత పూస్తే ఆ మంటి పెంకు నీకు తెల్లగా ఎలా కనబడుతుందో, చెడిపోయిన హృదయం, ప్రేమగల మాటలు మాట్లాడే పెదవులు కూడా అలాంటివే అన్నాడు. ఇప్పుడు చెప్పండి, మంటి పెంకుపై పూయబడిన వెండి పూత అంటే ఎవరు? ఇక్కడ పెంకు అంటే పెంకు కాదు, మంటి పెంకు అంటే మంటి పెంకు కాదు, వెండి పూత అంటే వెండి పూత కాదు. అది ఎలా ఉంటుందో ఎగ్జాంపుల్ చెప్పాడు, లేదా సామెత చెప్పాడు. అది ఎలా ఉంటుందో, చెడిన హృదయము, లోపల హృదయము చెడి, బయట పెదాల నుంచి మాత్రమే ప్రేమగల మాటలు వచ్చాయనుకోండి, వాడు మంటి పెక్కునకు లేదా మంటి పెంకునకు వెండి పూత పూసిన దానితో సమానం అని చెప్పేశాడు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మనం ఏమై ఉన్నామో, మన ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉందో, లోపల మన హృదయం ఎలా ఉంది, బయట మన పెదవుల నుంచి మాటలు ఎలా వస్తున్నాయి, లోన ఏదుందో బయట అదే ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, ఒరిజినాలిటీ లోపల ఏదుందో బయట అదే ఉంటుంది. చదువుదాం ఒకసారి. అలాంటి వారు ఉన్నారా? సామెతల గ్రంథము 23వ అధ్యాయం ఎలా ఉంటుందో, వెండి పూత, మంటి పెంకునకు వెండి పూత ఎలా పూయబడి ఉంటుందో మనం గుర్తించాలి కదా. హృదయం చెడింటది, పెదాలతో మాత్రం ప్రేమగల మాటలు మాట్లాడుతుంటాడు. వాడు ఎలా ఉంటాడో చెప్తున్నాడు ఇప్పుడు. చదువుదాం ఒకసారి. 23వ అధ్యాయము 6వ వచనం సామెతలు. ఎదుటివాని మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనం చేయకండి అని చెప్పాడు. ఎవరితో చేయకూడదట భోజనం? ఎదుటివాని మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనం చేయదు. అందుకే సామెతల్లో ఇంకో చోట ఉంటుంది, ఏమని? పగవాని ఇంట మాంసాహారం తినుట కంటే ప్రేమగల చోట ఆకుకూరలు తినుట మేలు అని అదే సొలొమోను గారు చెప్తాడు. ఇక్కడ ఏంటంటే, ఎదుటి మనిషి మేలు, వాడు బాగుపడుతుంటే, వాడు మంచోడు అవుతుంటే, వాడు తిని ఆరోగ్యంగా ఉంటుంటే, వాడు సుఖపడుతుంటే, ఎదుటి వాని మేలు ఓర్చలేని వానితో మీరు భోజనం
చెయ్యకు అంటున్నాడు. ఎందుకండి, ఎందుకు అంటున్నాడు ఆ మాట? కిందికి రండి, వాడు ఎలా ఉంటాడో. వాని రుచిగల పదార్థములను ఆశపడకు. జాగ్రత్తగానండి. ఇప్పుడు అట్టివాడు వీడు వీడు వీడెవడంటే మంటి పెంకునకు వెండి పూత పూసిన దానితో సమానం. చదవండి. అట్టివాడు తన అంతర్యములో లెక్కలు చూచుకొనువాడు. ఏమంటాడు? లోపల ఏం చూసుకుంటాడు? ఎంత ఖర్చు పెట్టాను, ఎంత ఖర్చు పెట్టాను ఈరోజు. వీళ్ళు వచ్చారు కదా, బంధువులు వచ్చారు కదా, సహోదరులు వచ్చారు కదా, ఎంత ఖర్చు పెట్టాను అని లెక్కలు చూసుకుంటాడట. లోపలేమో లెక్కలు చూసుకుంటాడట. ఎదుటివాడిని ఓ మేలు మోర్చలేని వాడు లోపల హృదయం బాలేదు. బయట మాత్రమే ప్రేమగల మాటలు మాట్లాడుతున్నాడు. లోపల హృదయం ఏమైందంటే కుళ్ళిపోయింది. లోపల హృదయం ఏమైందంటే చెడిపోయింది. ఎదుటి వాళ్ళు మేలు ఓర్చలేని వాడికి పెడితే తింటాడు, వాడికి ఇస్తే తింటాడు. ఎదుటి వానికి ఇచ్చే స్వభావం అనుకుండదు. మేలుని ఓర్చలేనివాడు హృదయంలో లెక్కలు చూసుకుంటాడట. పెడతాడట కానీ లెక్కలు చూసుకుంటాడట. మళ్ళీ పైగా ఏమంటాడు? చదవండి, పైన ఏమంటాడు? అన్నా తినన్నా. ఏమంటాడు? అన్నా తినన్నా, తినుమన్నా, త్రాగుము, తినేసేయి, తాగేసే అంటాడు. ప్రేమగల మాటలా కనబట్టాయి కదా మనకి. మనం అనుకుంటాం నా మీద ఎంత ప్రేమ ఉందో, ఏంటి తినమంటాడు, తాగమంటాడు, ఆహా ఎంత ప్రేమ ఉంది, నా మీద పొంగి పొరులుతుందే ఈయనకు ప్రేమని మనం అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, రే వాడి మాటలు ఎలా ఉన్నాయంటే వాని పెదాల మీద వెండి పూతరా, లోపల పెంకురా అది అని చెప్తున్నాడు. తినుము, తాగుము, అతడు నీతో చెప్పును కానీ అది హృదయములో నుండి వచ్చు మాట కాదు. అంటే పెదాలతో కూడా మాట్లాడే వాళ్ళు ఉంటారా? ఏ మాట అయినా హృదయంలో నుండి వస్తుందా? హృదయములో నుండి కాకుండా పెదాలతో కూడా వస్తుందా? ఏంటి మాట హృదయములో నుండి వస్తుందా, పెదవులలో నుండి కూడా వస్తుందా? హృదయానికి అవసరము లేనిది కూడా, అంటే హృదయ సంబంధము లేకుండా పెదాల నుంచి మాట వస్తుందా? వాస్తవానికి హృదయ సంబంధంగా ఉండాలి మాట. కానీ హృదయానికి సంబంధం లేకుండా పెదాలతోనే మాటలు మాట్లాడేవారు ఉంటారట. అందుకే చెప్తున్నాడు ఇక్కడ ఏమని, చదువుదాం మళ్ళీ ఆ పైన కింది మాట, కిందికి రండి. హృదయములో నుండి వచ్చు మాట కాదిది. నీవు తినిన దాన్ని కక్కి వేసేంత వరకు, దీని అర్థం ఏంటో తెలుసా? వాడు ఇచ్చేంత వరకు ఇడిచిపెట్టాడని అర్థమైందా? ఏమంటాడట? తిను, తాగు అని చెప్తాడట. కానీ వాడు నీవు తిన్నది కక్కెంత వరకు విడిచిపెట్టాడు. అప్పుడు మాట్లాడుతుంటాం కదా, రే నేను ఇచ్చినది కక్కురా అంటాం చూడు మనం. తినేంత వరకు, తినేటప్పుడు మాత్రం తిను, తాగు అంటాడు, కానీ దాన్ని కక్కించిన దానికి వదిలిపెట్టాడంట వాడు. ఎందుకంటే లెక్కలు చూసుకుంటున్నాడు కదా లోన. వాడు ఓర్చలేని వాడు కదా, వాడు లోపల హృదయంలో లేదు కదా మంచితనం. అదే చెప్తున్నాడు, మంటి పెంకునకు పూయబడిన వెండి పూత అంటే ఎలా ఉంటుందో ఇలా ఉంటుంది అన్నమాట. పెదాలతోనేమో వెండిలా మాట్లాడుతుంటాడు. వెండి అంటే ప్రేమకు చిహ్నం అండి, మంచితనానికి చిహ్నం అది. అందరూ ఇష్టపడతారు వెండిని. మంటి పెక్కుని ఎవడు ఇష్టపడాడు. బయట పడింది పొండు కట్ట ముందు, కుండ ఉంటేనే నీళ్ళు తాగుతావు, పగిలిందనుకో బయట పారేస్తావు. విలువలేనిది మంటి పెంకు, విలువైనది వెండి పూత, వెండి. కనుక పైన పూత పూసుకున్నాడంట వీడు ఇలా ఉంటాడంటే. నీవు నీ బంధువుల పట్ల ఇలా ప్రవర్తిస్తున్నావా? ఆత్మీయుల పట్ల నీవేమైనా ఇలా ప్రవర్తిస్తున్నావా? పెట్టి లెక్కలు చూసుకుంటున్నావా? తిను అని చెప్పి నువ్వు మేలు ఓర్చలేని వాడవుగా ఉన్నావా? కింద ఏముంది ఇంకా చదవండి. నీవు పలికిన ఇంపైన మాటలు వ్యర్థమగునట్లు, వ్యర్థమైపోతాయిరా వాని ఎదుట నువ్వు ఇంపైన మాటలు పలికినావు, కానీ నీ మాటలే వ్యర్థమైపోతాయి వాని దగ్గర అని చెప్తున్నట్టు. అర్థమవుతుందా? అంటే ఇలా ఉంటాడండి మనిషి. లోపల హృదయము బాగు లేకుండా
పెదాలతో ప్రేమగల మాటలు మాట్లాడేవాడు మంటి పెంకునకు వెండిపూత పూసిన వానితో సమానము అని చెప్తున్నాడు. అదే మాట మరొక సందర్భంలో కూడా దేవుడు రాయించడం జరిగింది. కీర్తనల గ్రంథము 28వ అధ్యాయము 3వ వచనాన్ని కూడా చదవండి. ఇప్పుడు హృదయానికి నోటికి లింకు పెడుతున్నాడు. హృదయానికి నోటికి, హృదయంలో ఒకటి నోట్లో ఒకటంట. బాగా వినండి, మీరు ఏమై ఉన్నారో పరీక్షించుకోండి, నేను ఏమై ఉన్నానో పరీక్షించుకుందాం. ఉంటే పెంకులాగైనా ఉండు, లేదంటే వెండిలాగైనా ఉండు, ఉంటే బంగారులాగా ఉండు, లేదంటే బొగ్గులా మారిపో. ఏమండి, అవతారం ఎత్తకూడదండి. అర్థమవుతుందా? నామకార్థ భక్తి వద్దండి మనకి. చదువుదాం 28వ అధ్యాయము కీర్తనలు 3వ వచనం. భక్తిహీనులను పాపము చేయు వారిని చూడండి ఒకసారి. బాగా వినండి. వారు దుష్టాలోచన. ఏ ఆలోచన? దుష్టాలోచన అంటే మంచిదండి. అది దుష్టాలోచన అంటే మంచిది కాదు కదండి. దుష్టాలోచన ఎక్కడ పెట్టుకున్నారు? దుష్టాలోచన హృదయములో ఉంచుకొని తమ పొరుగు వారితో, అన్న అయితే అన్న, తమ్ముడైతే తమ్ముడు, చెల్లైతే చెల్లి, అక్క అయితే అక్క, ఎవరైనా కావచ్చు, పొరుగువారు హృదయములో దుష్టాలోచన పెట్టుకొని పొరుగువారితో సమాధానముగా మాట్లాడతారట. బాగున్నారన్నా, ఎలా ఉన్నారన్నా, మీరు బాగుపడాలన్నా, మీకు భవిష్యత్తు ఉండాలన్నా, మీరు మంచిగా ఉండాలి తమ్ముడు, మీ బంగారు భవిష్యత్తు ఉండాలి అని ఏమేమో మాట్లాడుతుంటారు. కానీ బాగా వినండి, ఈ మాటలు మాట్లాడుతున్నవాడు మంచి హృదయంతో మాట్లాడుతున్నాడా? హృదయములో నుండే ఆ మాటలు వచ్చాయా, లేకపోతే పెదాల నుండి వచ్చాయా అని కూడా మీరు పసికట్టగలగాలి. ఎందుకంటే అది మంటి పెంక, నిజంగా వెండ. మంటి పెంకునకు పూయబడిన వెండి పూతన, లేకపోతే అది మంటి పెంక, అది సున్నము కొట్టిన సమాధ, లేకపోతే ఒరిజినల్గా అది సజీవమైనదా అని మనం చూడాలి. అది గొర్రెల చర్మమా, తోడేలా లోపల ఉన్నది ఏంటి? తోడేలా గొర్రెనా అన్నది మీరు ఆ తోలును తీసి అర్థం చేసుకోవాలి, పసికట్టాలి. బాగా వినాలండి. నేను చాలామందిని గుర్తిస్తుంటాను, నా దగ్గరికి వచ్చిన వారిని. ఏ వ్యక్తి ఏం మాట్లాడుతుంటాడో, అతని మైండ్ సెట్ ఏంటో నేను పసికడుతుంటాను. ఎందుకంటే వాక్య జ్ఞానం ఉంది కనుక. దేవుడు చెప్పాడు, వాని ముఖమే వాని ముఖ లక్షణం. వాని ముఖాన్ని చూస్తే వాని ముఖ లక్ష్యాన్ని కనిపెట్టొచ్చట. ఫేట్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అన్నాడు షేక్స్పియర్. ఫేస్ని చూస్తేనే తెలిసిపోతుంది మన మైండ్లో ఏముందో, తెలుసుకోవచ్చండి కొంతవరకు. బాగా వినండి, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే హృదయంలో దుష్టాలోచన పెట్టుకుంటాడు, బయట మాత్రం సమాధానముగా మాట్లాడతాడు. వీడెవరో తెలుసా? మంటి పెంకే. ఇది కూడా వెండి పూత పుయ్యబడింది. మరో వచనం చూడండి ఒకసారి. దీనికి అనుకూలంగా ఉన్న మరో సందర్భాన్ని చూద్దాం. 12వ అధ్యాయము సామెతలు 20వ వచనం చదువుదాం ఒకసారి. 12వ అధ్యాయము సామెతలు 20వ వచనం చదువుదాం. కీడు కల్పించు వారి హృదయములో మోసము కలదు. బాగా వినండి, ఎవరి చేతైనా మీరు మోసపోయారా? కీడు కల్పించాలి ఒక వ్యక్తికి అని వాడు ఎక్కడ ఆలోచిస్తాడు? హృదయంలో కీడు కల్పిస్తాడు. కీడు కల్పించాలని లోన ఉంటుంది వీనికి ఎప్పటికైనా కీడే చెయ్యాలి అని ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ఈ మానవ ప్రపంచం ఎలాంటిదంటే బాగుపడితే ఓర్వలేదు, చెడిపోతే నవ్వుతుందండి. అంతెందుకండి, క్రైస్తవులలో చెప్తున్నాను, ఒక మనిషి ఉన్నతంగా, ఒక ఆత్మీయుడు ఉన్నత స్థితిలో ఎదుగుతుంటే ఓర్వలేని విశ్వాసులు కూడా, ఓర్వలేని సేవకులు కూడా లేకపోలేదు సమాజంలో. ఒక సేవకుడు, ఒక విశ్వాసే చెడిపోతే నవ్వేవారు లేకపోలేదు. చెడిన వారిని బాగు చేయాలి కదండి, చెడిన వారిని దారిలోకి తీసుకురావాలి కదండి, వారిని గుచ్చి చంపేవారు లేరా? ఏదో ఒకటి చిన్న కోరికకు లోనైపోయి చెడిపోయాడండి, వాడిని దారికి తీసుకురావాలి కదండి, మంచి దారిలోకి తీసుకురావాలి కదా. బలహీనుడైపోయాడు, బలపరచాలి కదండి. అలా లేదు, నిందించేవారు ఉంటారు, దూషించేవారు ఉంటారు, ఇంకా గాయపరిచేవారు ఉంటారు. దేవుని పిల్లలారా ఆలోచించండి.
మోసం, కీడు కల్పించేవాడు లోన మోసం పెట్టుకుంటాడు హృదయంలో. ఎప్పటికైనా వాడు మోసం చేస్తాడు నిన్ను. అందుకే నువ్వు ఎవరితో అయితే సహవాసం చేస్తున్నావో, ప్రతి మనిషికి ఒక స్నేహితుడు ఉండాలి. బైబిల్ చెప్తుంది అది. ప్రతి మనిషికి ఒక స్నేహితుడు ఉండాలి. ఆ స్నేహితుడు మోసం చేసేవాడా మంచివాడా నువ్వు పసికట్టాలి. నీ గురించి మంచి ఆలోచిస్తున్నాడా అయితే స్నేహం చేయి. ఇంకోటి, నీ స్నేహితునికి నువ్వు ఎలా ఉన్నావు, నీ ప్రవర్తన ఎలా ఉంది, అతనికి నువ్వు మంచి చేస్తున్నావా, నువ్వు మేలే చేస్తున్నావా, సమాధానంగా మాట్లాడి లోపల దుష్టతలంపు పెట్టుకున్నావా? మీకు విషయం చెప్పనా, ఏదైనా ఒక ఉద్యోగం ఉందనుకుంటే, ఒక వేకెన్సీ ఉన్నాయనుకోండి, ఒక పెద్ద కంపెనీలో 2 సహోదరులు ఉన్నారనుకోండి, ఆ విషయం ఏమండి 3 స్నేహితులు ఉన్నారనుకోండి, ఆ 3 స్నేహితులలో 2 వేకెన్సీ ఉన్నాయనుకోండి, ఏమండి ఈ 3 స్నేహితులు ఏకమవ్వరండి. ఏం చేశారు తెలుసా? 2 ఏకమై వీనికి ఆ విషయం తెలియకుండానే వీళ్ళు జాయిన్ అయిపోతారు. అర్థమవుతుందా? అలాంటి పరిస్థితులు ఉంటాయి. మీరు అనుభవించారు లేదో, నేనైతే అనుభవించాను. ఎందరో నా దగ్గరికి బాధపడుకుంటూ వచ్చారు, అన్నయ్య నేను నమ్మిన నా స్నేహితుడు నన్ను మోసం చేసి, నేను వెళ్ళవలసిన జాబులోకి నా స్నేహితుడు వెళ్ళిపోయాడన్న, వాడు నన్ను మోసం చేశాడు అని చెప్పాడు. దేవుని పిల్లలారా ఆలోచించండి. హృదయము లోపల బాగులేకపోతే మనం కూడా మంటి పెంకుకు వెంటి పూత పూసిన వాళ్ళంలా ఉంటామట. అదే మాట మరొక మాట కూడా చదువుదాం బైబిల్లో. ఎన్ని సందర్భాలు దేవుడు రాయించి పెట్టాడు. లోపలొకటి బయటొకటి, లోపలొకటి బయటొకటి. అసలు అది చాలా ప్రమాదం మనిషి జీవితానికి. చదువుదాం ఒకసారి సామెతల గ్రంథం చదివారు కదండి. ఇప్పుడు యాకోబు పత్రికలోకి వెళదాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును, ఇది వివాదమును ఉంచుకొనున్న వారైతే అతిశయపడొద్దురా, ఇది చాలా ప్రమాదం. మీ హృదయములలో ఏముంది? మత్సరం ఉందా మీ హృదయంలో? వివాదం ఉందా? మళ్ళీ చెప్తున్నాను, మత్సరం ఉంటేనే వివాదం పడుతుంది. ఇంకా ఎసార్నో? వివాదం అంటే గొడవ. ఎప్పుడు గొడవ స్టార్ట్ అవుతుంది? ఇంట్లో లోపల మత్సరం ఉంటే. సంఘములో ఎప్పుడు గొడవ స్టార్ట్ అవుతుంది? లోపల మత్సరం ఉంటే. మత్సరము, వివాదం ఈ 2 మీలో ఉన్నాయనుకోండి, దేవుడు ఏమంటున్నాడు? అతిశయపడకూడదు. మరి ఏం చేయాలి? అతిశయపడకుండా ఏం చేయాలంటున్నాడు? అసహించుకోండి రా మిమ్మల్ని మీరే. నాలో మత్సరం ఉంది కదా, నాలో వివాదానికి దారితీస్తుంది కదా నా బతుకు. వద్దు, అతిశయపడకూడదు. దేవుని సన్నిధిలో గోజాడాలి. నాయనా నాలో చెడు గుణాలు ఉన్నాయి నాయనా, వీటిని తీసేయి అని తండ్రి సన్నిధి దగ్గరికి వచ్చి, తండ్రి సన్నిధిలో మోకరిల్లి నీలోని ఏంటది ఆ మత్సరాన్ని, ఆ వివాదాన్ని తొలగించుకో, అతిశయమొద్దు అంటున్నాడు. కొందరండి మత్సరంతో, వివాదంతో అతిశయపడుతుంటారు. అది చాలా తప్పు. అతిశయమొద్దు అని చెప్పాడు. అదే మాట మళ్ళీ అదే సామెతల గ్రంథంలో కూడా మరొక మాట, అదే 3వ అధ్యాయం 16లో కూడా చెప్తాడు. చూడండి 3వ అధ్యాయం 16 చదువుదాం ఒకసారి. 3వ అధ్యాయం 16 వచనం. బాగా వినండి. 3వ అధ్యాయం యాకోబు పత్రిక 16వ వచనం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యం జరుగుతుందట. బాగా వినండి. మత్సరం, వివాదం ఈ 2:14లో కనబడ్డాయి మనకి. 3:14లో అవి వద్దు, అవి ఉంటే అతిశయపడకండి అని చెప్పాడు పైన భక్తుడు యాకోబు. ఇక్కడ కిందికి 16లోకి వచ్చేసరికి ఇవి ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఇవి ఉండడం వల్ల మత్సరం కానీ వివాదం కానీ ఈ 2 మీలో ఉన్నాయి అంటే ఏం జరుగుతుంది అంటే అల్లరి జరుగుతుందట. ఏం జరుగుతుంది? అల్లరి. ఏ ఇంట్లో అయినా గొడవ ఉందంటే లోపల మత్సరం ఉంటుంది ఎవరికో ఒకరికి. ఇది మీకు తెలియాలి. ఎక్కడైనా అల్లరి జరుగుతుందంటే ఎవరోలో ఒకరిలో వివాదం
దాగి ఉంది అని మీకు అర్థం కావాలి. మత్సరము, వివాదం ఈ రెండు లోన ఉంటే రెండు జరుగుతాయట. ఒకటి అల్లరి, రెండవది ప్రతి నీచ కార్యం. అంటే మంచి కార్యమా? జరగరాని కార్యం, జరగరాని కార్యమే జరుగుతుందండి. అందుకే మత్సరం, వివాదం ఈ రెండు వద్దునైనా వీటిని తీసేసుకోండి, ఇది మంచిది కాదు, లోపలివి ఉండకూడదు అని దేవుడు చెప్తున్నాడు. ఇవి మీలో ఉండి మీరు ప్రేమగల మాటలు మాట్లాడినా, సమాధానంగా మాట్లాడినా, మీరు జాలిగా మాట్లాడినా, అన్న, తమ్ముడు, చెల్లి, అక్క అని పెదాలతో ఎదుటివాని మాటలు ఏందండి తేనె పూసిన కత్తిలా, తేనెలాంటి మాటలు నునుపుగా నూనె పూసిన పెదాల్లా మీరు మాట్లాడితే కూడా ప్రయోజనం అయితే లేదు. చెప్తున్నాడండి మన తండ్రి, దయచేసి వీటిని తీసేసుకుంటే ఇవి మంచివి కావు. ఇవి ఉన్నాయనుకోండి వీడేనండి మంటి పెంకుకు పూసిన వెండి పూత. అంటే వీడే, ఎవరో కాదు, వీడే, ఈమె. నీలో ఉంటే నువ్వే, నాలో ఉంటే నేనే, చెల్లిలో ఉంటే చెల్లె, ఎవరిలో ఉంటే వాళ్ళే. అది చూస్తే ఎలా ఉందండి? మంటి పెంకుపై పూయబడిన వెండిపూత. మనిషి దేవుని కుమారుడండి. సృష్టిలో మానవుడు కంటే గొప్పవాడెవడు లేడండి, ఏ జీవి లేదండి. అంత గొప్ప మనిషి మంటి పెంకు దగ్గరికి వచ్చేసాడు. చూడు, దేవుడు వారు బుద్ధి చెప్పటానికి, నువ్వు మంటి పెంకులా ఉన్నావురా, నీ బతుకలా ఉందిరా, పైన మాత్రం వెండిపూతలా ఉన్నావు, లోపల బాగులేదురా నీ క్యారెక్టరు, నీ ఆత్మీయ స్థితి, నీ అంతర్భాగం, నీ అంతర్రూపం కుప్ప కూలిపోయిందిరా, చెడిపోయింది అని చెప్తున్నాడు. చూడండి మన తండ్రి ఎంత బాధపడుతున్నాడో. చదువుదాం ఒకసారి సామెతలు 22:11 చదువుదాం. సామెతలు 22:11 చదువుదాం. హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడైపోతాడు. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్. దేన్ని ప్రేమించాలట? ఎదుటి మనిషిని ప్రేమించటం కాదు, నీ హృదయ శుద్ధిని ప్రేమించాలి. ఎదుటివాడు అందంగా ఉంటేనే నువ్వు ప్రేమించడం కాదు, ఎదుటివారు అందంగా ఉంటేనే నువ్వు ప్రేమించడం కాదు, అసలు నీ హృదయ శుద్ధినే నువ్వు ప్రేమించాలి. నీ హృదయంలో కల్మషం ఉందా? నీ హృదయంలో మత్సరం ఉందా? నీ హృదయంలో వివాదం ఉందా? నీ హృదయంలో ఓర్వలేని తనం ఉందా? నీ హృదయంలో పగ ఉందా? హృదయంలో పగబెట్టుకొని ప్రేమగల మాటలు మాట్లాడేవారు కూడా ఉన్నారట. హృదయంలో పగబెట్టుకొని ప్రేమ ముద్దులు పెట్టేవారు కూడా ఉన్నారట. బైబిల్ చెప్తుంది. మరి పైకి మాత్రం ముద్దు పెడతాడు, అది పగముద్దు. అది యేసుక్రీస్తుకి అదే జరిగింది, యోసేపుకి అదే జరిగింది. నా అన్నలు కదా అనుకున్నాడు, అవి మంటి పెంకు మీద పూయబడిన వెండి పూతలండి. అవి 10 మంది అన్నలు మోసం చేశారు ఆయనని. యేసుక్రీస్తు ఇస్కరియోతు యూద మోసం చే, అది మంటి పెంకే. వినాలి, చదువుదాం. హృదయ శుద్ధిని ప్రేమించుచు, చదువుదాం అన్నమాట. హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలకండి. హృదయం శుద్ధిగా పెట్టుకోండి, దయగల మాటలు మాట్లాడండి. ఈ రెండు చాలా గొప్ప ఏంటి. మళ్ళీ చెప్తున్నాను, హృదయం శుద్ధి ఉండి దయగల మాటలు మాట్లాడావంటే నీకు స్నేహితుడు, రాజే స్నేహితుడు అయిపోతాడంటే ఇక సామాన్యుడు చెప్పంటే సర్వసాధారణంగా రాజు స్నేహితుడు అవుతాడంటే ఏమంటే ప్రధానమంత్రి ప్రతి ఒక్కడికి స్నేహితుడు అవుతాడా? ప్రధానమంత్రి స్నేహం చేయాలంటే వాడిని ఎంత పరీక్షించుంటాడో మీకు తెలియాలి. అది ఏమంటే ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి పేరేంటండి? రేవంత్ రెడ్డితో స్నేహం రేవంత్ రెడ్డి ఎవరితోనంటే స్నేహం చేస్తాడా? ఆయన స్నేహం చెయ్యాలంటే అతని పక్కన ఉండే వాడిని వాసన కడతాడు, వాడిని మొత్తం స్కాన్ చేస్తాడు. వాడి కరెక్ట్ పర్సన్ అయితేనే, మిస్టర్ పర్ఫెక్ట్ అనుకుంటేనే స్నేహం చేస్తాడు. మనం అనుకుంటున్నట్టుగా ఒక ముఖ్యమంత్రి స్నేహితుడు అవ్వాలంటే, ఏమండి ప్రధానమంత్రి స్నేహితుడు అవ్వాలంటే హృదయం శుద్ధిగా ఉండి దయగల మాటలు నువ్వు మాట్లాడితే వాళ్ళు స్నేహితులైపోతారట.
రాజే స్నేహితుడైపోతాడట. మళ్ళీ చెప్తున్నాను, రాజుల రాజు పరమరాజు కూడా స్నేహితుడైపోతాడు మనకి. ఏముంటే హృదయ శుద్ధి ఉండాలి. హృదయం వెండిగా మారిపోవాలండి. హృదయ శుద్ధి, దయగల మాటలు ఇవి సంపాదించుకోండి అని దేవుడు గ్రంథంలో చెప్తున్నాడు. పూతగా ఉండకూడదు, వెండి పూతగా ఉండకూడదు, వెండిగా మీరు మారాలి. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది అని మనం సామెతల గ్రంథంలో మరొక చోట చదువుకుంటాం. వినగల వానికి జ్ఞానోపదేశం చేయువాడు కరుణభూషణం వంటి వాడు అని మనకు బైబిల్లో ఉంటుంది. కమ్మ వంటి వాడు, వెండి పల్లెములో బంగారు పండ్ల వంటిది అని సామెతల్లో ఎన్నో సంగతులు దేవుడు మనకి తెలియచేస్తాడు. ఈ భూమి మీద ఎంతకాలం బతుకుదామండి? బతికిన కొంతకాలం ఏమండి, పైన ఒకలా లోపల ఒకలా ఉండనే ఉండొద్దు. ఒకవేళ నీ వల్ల సాధ్యం కాదా, భక్తిగా నువ్వు బతకలేకపోతున్నావా, బయటికి పో. పవిత్రంగా బతకకపోతే, బతికితే పవిత్రంగా బతకాలి. మన దేవుడికి నచ్చంది ఒకటే, నువ్వు పాపములో బిన్ లాడన్లా నువ్వు ఒక ఉగ్రవాదిగా మారిపోతానైనా ఆయన సహిస్తాడు. కానీ నువ్వు భక్తిగా ఉన్నట్టు ఉండి లోపల మాత్రం చెడిపోయినావు అనుకో, పైన భక్తి రూపాన్ని చూపించి, భక్తి వేషం చూపించి లోపల భక్తిహీనుడుగా బతికావనుకో, తట్టుకోలేండి దేవుడు, సహించలేడు దేవుడు తట్టుకోలేడు, దేవుడు భరించలేనిదివి. అందుకే ఏమన్నాడు తెలుసా, నులివెచ్చగా నువ్వు బతికితేనండి నా నోటితో ఉమ్మి వేస్తానంటాడు. అంతకంటే దరిద్రం ఏముంది చెప్పండి. నా నోటితో ఉమ్మేస్తానండి ఎప్పుడు మాట్లాడతామంటే, ఎంత అసహ్యం అనిపిస్తే ఆ మాట వస్తుంది కదంటే. కనుక దేవుని పిల్లలారా ఆలోచించండి, హృదయ శుద్ధిని ప్రేమిద్దాం, దయగల వారుగా మనం మారిపోదాం. చదువుదాం ఒకసారి యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని చదవండి. యాకోబు పత్రిక, భక్తుడు కూడా అదే మాట చెప్తున్నాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఇక్కడ వినండి, పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకోండి, ద్విమనసుకులారంటే 2 మనసులు కలిగిన వారలారా మీ హృదయములను పరిశుద్ధ పరచుకొనండి. ఏం పరుచుకోవాలట? వేటిని శుద్ధి చేసుకోవాలట? హృదయాలను శుద్ధి చేసుకోవాలట. మళ్ళీ చెప్తున్నాను, హృదయం శుద్ధి ఉంటే పెదాలు మోసం చెయ్యవు. ఎసార్నో గట్టి చెప్పాలి నాకు. లోపల హృదయం పవిత్రంగా ఉంటే నీ పెదావులు నిన్ను మోసం చెయ్యవు, ఎవరిని మోసం చెయ్యనివ్వవు. మళ్ళీ చెప్తున్నాను, లోపల హృదయము చెడిపోతేనే అన్ని వేషాలేస్తాం. ఇది తెలియాలి లాజిక్ మీకు. లోపల మనసు చెడిపోయిందంటే ఈ ఎన్ని అవతారాలు ఎత్తాలో అన్ని అవతారాలు ఎత్తుతావు, ఎన్ని రూపాల్లోకి వెళ్ళాలని రూపాల్లోకి వెళ్ళిపోతావు, ఏం ధరించాలో అది ధరిస్తావు, గొర్రెల చర్మం వేసుకుంటావు, సున్నం కొట్టిన సమాధిలా ఉంటావు, భక్తిని వేషమేస్తావు, భక్తురాలి వేషమేస్తావు, ఎన్నో ముసుగులు కప్పుకుంటావు. లోపల హృదయం చెడితే, లోపల హృదయం బాగుందనుకోండి, లోపల హృదయం వెండిగా మారిపోవాలి. పెంకుకి వెండి పూత పూయకూడదు. అది జ్ఞానము లేని వాడు లోకములో బైబిల్ ఎరగని వాడు అలా మారిపోతాడేమో. వాడు మారిపోయిన ఒక అర్థం ఉంది. ఇన్ని బోధలు విని ఇంత గొప్ప జ్ఞానం నేర్చుకొని ప్రతి ఆదివారం మందిరానికి వచ్చి కూడా నీ బ్రతుకులో సరైన మార్పు రాకపోతే దేవుడు ఎంత బాధపడతాడంటే. మన బ్రతుకుకి అర్థం ఉందండి. రోజు రోజుకి ఒక అందమైన రూపంలోకి వెళ్ళిపోవద్దు, క్రీస్తు రూపంలోకి వెళ్ళిపోకూడదా? మనం సంపూర్ణతలోనికి వెళ్ళొద్దా? వెళ్ళిపోవాలి కదా, వెళ్ళిపోదాం. నేను ఎప్పుడు భయపడుతూ బతుకుతుంటానంటే, ఎప్పుడు భయపడుతుంటాను. చూపుల తేడా జరిగితే గుండె అవిసిపోద్దండి నాకు. తలంపుల్లో తేడా జరిగితే భయపడిపోతానండి నేను. నాయనా నా తలంపుల్లో చెడు వచ్చేసింది, క్షమించు తండ్రి అని అక్కడే క్షమాపణ కోరుకుంటుంటాను నేను. ఎందుకంటే ఎంత బతికి ఇంటినక చచ్చిందంటే ఎవడో అలా అయిపోతుంది. మన బతుకు కాకూడదు. అంతము వరకు సహించిన వాడే రక్షింపబడతాడు. మరణం వరకు నమ్మకంగా ఉన్నవాడే జీవ కిరీటాన్ని, నీతి కిరీటాన్ని పొందుకుంటాడు. కార్య ఆరంభము కంటే జీవితం ముగింపు బాగుండాలి. బాప్తిసం తీసుకున్న తొలినాల కంటే ముగింపు బాగుండాలి. ఎందుకంటే ముగింపును బట్టే మనకు స్వర్గం.
ముగింపు రోజులను బట్టే, మన ఆఖరి రోజును బట్టే మనకు స్వర్గమా నరకమా నిర్ధారణ జరుగుతుంది. అందుకే ఇంతకాలం నేను 20 సంవత్సరాలు సేవ చేశాను, దాని మీద నాకు పెద్దగా లేదండి. చేశాను కదా, నాకు పరలోకం ఇస్తాడని నమ్మకం లేదు నాకు దేవుడి విషయంలో. ఏముంది తెలుసా, నేను జాగ్రత్త పడాలి, ఎక్కడ మిస్ అయితే నా తండ్రి పక్షపాతి. ఎందుకంటే దేవుడి గురించి నాకు బాగా తెలుసు, తండ్రి పక్షపాతి కాడండి, పక్షపాతి కాడు, న్యాయవంతుడైన. చనిపోయిన రోజు నీ క్యారెక్టర్ బాగుంటే పరదేశంలోకి పంపిస్తాడంతే, బాగులేదంటే పాతాళానికి పంపిస్తాడు. సేవ చేసిన యేసుప్రభు వెంట 3.5 సంవత్సరాలు తిరిగాడు. ఎవరో ఖజానదారుడుగా ఇష్కరియోతు యూదా పాతాళానికి పంపించేశాడు. 3.5 సంవత్సరాలు సేవ చేశాడు కదా, జ్ఞాపకం రాలేదా దేవుడికి? లేదు, ఆ రోజున్న క్యారెక్టర్ని బట్టి వాడికి. ఇది మీకు అర్థమైతే దేవుని పిల్లలారా, హృదయాన్ని శుద్ధి చేసుకోండి అని చెప్తున్నాడు. మీరు బాగుండండి నాయన, హృదయం బాగుండాలి, లోపల అంతరంగం బాగుండాలి, ఆత్మశుద్ధి ఉండాలి, హృదయ శుద్ధి ఉండాలి. అందుకే కదా మన ప్రభు కొండ మీద ప్రసంగంలో కూడా చెప్పాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. వాటే వండర్, దేవుని చూస్తామండి, మనం చూస్తామండి. హృదయ శుద్ధి. మనుషులందరికీ స్నేహితులైపోతామండి, మనం రాజులకు స్నేహితులైపోతామండి. మనలో మంచితనం ఉంటే దేవుడికి స్నేహితులమైపోతాం. దేవుణ్ణే కల్లారా చూసే భాగ్యం మనకు దక్కుతుంది. వద్దండి, ఎంతకాలం బతుకుతాం, చాలా చిన్ని కాలం. అందుకే మన తండ్రి ఒకనాడు దావీదు ఏమన్నాడు తెలుసా? దావీదు మాట చదివినప్పుడు, నాయనా నేను ఈ మాట ఎప్పుడు అనాలి నాయనా, నేను నా నోట నీకు ఎప్పుడు ఈ మాట నీ చెవులలో పడాలి నాయనా, నా జీవితంలో ఈ మాట నేను అనాలి అని తండ్రికి ప్రార్థన చేసుకుంటున్నా. నేను ఏమన్నాడు తెలుసా దావీదు? ఒకసారి చూస్తారా? దావీదు ఏమన్నాడో చూస్తారా? ఒకసారి చూడండి. మన ప్రార్థన అయితే ఎలా ఉంటుంది చెప్పండి? దేవా, నా హృదయం కల్మషంతో ఉంది, నా కల్మషాన్ని క్రీస్తు రక్తంలో కడుగునైనా నన్ను పవిత్రుని చేయి అని మనం ప్రార్థన చేసుకొని పడుకుంటాం కదండి. కానీ దావీదు ఏమంటున్నాడు తెలుసా? దావీదు అన్న మాట ఎప్పుడైనా మీరు అన్నారేమో, నేను భవిష్యత్తు చెప్తున్నా చూడు మీకు, మీరు అనలేరు, అనలేదు. అన్నారేమో చదివిన తర్వాత ఎవరైనా నిలబడి చెప్పండి నాకు, నేను అన్నాను ఈ మాట అని, నేను కూడా దేవునితో మాట్లాడాను ప్రార్థనలో, ఈ మాట దేవునికి చెప్పానని మీరు అనాలి. నిలబడాలి, ఒకరు నిలబడాలి. నాకు నేను అంటున్నాను, భవిష్యత్తు జరిగి ఎవ్వరు మీరు ఆ మాట అనలేరు దేవుడితో. చదవండి ఒకసారి ఆ మాట ఏంటో. కీర్తనల గ్రంథం 17వ కీర్తన 3వ వచనం. కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం. తండ్రి, రాత్రివేళ పడుకున్నప్పుడు, రాత్రివేళ నువ్వు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచన కానరాలేదంటాడేంటి? దేవుడితో కానరాలేదా? దావీదు హృదయంలో దేవునికి తెలుసా? దావీదుకి కానరాలేదంటాడేంటి? ఇప్పుడు దేవుడు రెస్పాండ్ అవ్వలేదంటే అక్కడ. దేవుడు వెంటనే ఎందుకు కనబడలేదురా, ఉందిరా నీ హృదయంలో అనొచ్చుగా. దేవుడు మౌనంగా ఉన్నాడు ఇక్కడ అని అర్థం ఏంటి? నా హృదయాన్ని నువ్వు పరిశీలించావు నాయనా, నా హృదయములో ఏ దురాలోచన నీకు దేవునికి కానరాలేదంటే ఎంత గొప్పగా ఉన్నాడో మీరు ఆలోచించాలి. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఎప్పుడైనా తండ్రి ఏ దురాలోచన నా హృదయంలో నీకు కానరాలేదు అని మీరు ప్రార్థన చేశారా? అన్ని దురాలోచనలు నా హృదయంలో ఉన్నాయి, క్షమించునని అన్నావా? క్షమించు అనడమే తప్ప లేవు అన్నది మన నోట రాదంటే రాదు కదా, ఇక్కడే కాదు ఎక్కడా. అందుకే దావీదు చాలా గొప్పోడు. పరిచయంలో చూశారు కదా, దావీదు గోటుకు చరిపోమని అందుకే అన్నాను నేను. దేవుని పిల్లలారా ఆలోచించండి, దావీదులా మనం మారిపోదామా? దావీదులా మనం బతుకుదామా? పౌలు గారికి కూడా తన హృదయంలో ఆయనకి ఏ దోషం కనబడలేదట. యోబు గారికి కూడా నా హృదయము నన్ను
నిందించదు అని చెప్తాడు. యోబుకి కనిపించలేదు, పౌలు గారికి కనిపించలేదు, దావీదు విషయంలో దేవునికే చెప్పండి కనిపించలేదు. యా దానియేలు, ఏంటయ్యా సింహాల బోనులో వేస్తే నిన్నేంటి సింహాలు ఏమనలేదు అంటే, అప్పుడు దానియేలు ఏమంటాడు తెలుసా? నా తండ్రి దృష్టికి నా యందు ఏ దోషం కానరాలేదు, నేను నీతిమంతుడిని గనుక, నిర్దోషిని గనుక, అది నా తండ్రి ఎరగని గనుక సింహాల నోరులు మూయించి నన్ను సజీవంగా నీ దగ్గరికి తీసుకొచ్చాడు అని దానియేలు కూడా మాట్లాడిన సంగతి మీరు ఎరుగుదురు. ఇక్కడ కూర్చున్న ప్రియమైన సోదరి సహోదరుడా, నీవు నేను ఏమై ఉన్నామో, ఎలా ఉన్నామో, ఏంటంటే మంటి పెంకునకు పూయబడిన వెండి పూతల మన బ్రతుకులు ఉన్నాయా, లేదంటే వెండిలా బంగారములా మన బ్రతుకులు మేలిమి బంగారములా మెరిసిపోతున్నాయా, తెల్లగా వెండెంత పవిత్రంగా మన బ్రతుకులు ఉన్నాయా ఆలోచించుకుందాం. చివరిగా 2 మాటలు చదివి ముగించేసుకుందాం. చదువుదాం ఒకసారి. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకు. తండ్రి చెప్తున్నాడు, అయ్యా ఎవరిని చూసి నీ హృదయంలో మత్సరపడకు. పాపులను చూసావా, మత్సరపడద్దు. జాలి రావాలి వాళ్ళని చూస్తే నీకు. అయ్యో పాడైపోతున్నారు కదా, అయ్యో వాళ్ళని రక్షించాలి కదా అని ఒక తాగుబోతుని చూసి మత్సరపడుతుంటారు. ఒక వ్యభిచారం చూసి ఇవేమో ఉద్ధరించినట్టు పొంగిపోతుంటుంది, లోన అట్టే పొగలు లేతుంటాయి. మత్సరపడొద్దు అని చెప్తున్నాడు చూడండి. మత్సరముద్దునైనా అన్నాడు. దేవుని పిల్లలరా, ఈ భూమి మీద మనం బాగుండాలంటే ఒకటే చెప్తున్న లాజిక్ పాయింట్ మీకు. కీర్తనల గ్రంథంలోకి రండి. కీర్తనలు 37వ అధ్యాయము 31వ వచనాన్ని ఒకసారి చదవండి. ఈ భూమి మీద మనలో మత్సరం ఉండకూడదు, మనలో వివాదం ఉండకూడదు, మనలో అల్లరి ఉండకూడదు, మనలో గొడవలకు దారి తీయకూడదు, మనలో పగ ఉండకూడదు, మనలో చెడు దుష్ట తలంపు ఉండకూడదు. ఇవన్నీ ఏమి ఉండకుండా, కాలు జారకుండా, ఈ భూమి మీద నోరు జారకుండా, కన్నులు చెడకుండా, నోరు చెడకుండా, పెదాలు చెడకుండా, హృదయం చెడకుండా పవిత్రంగా ఉండాలి అంటే ఈ భూమి మీద ఏం చేస్తే ఉంటామో మన తండ్రి రాయించాడు. భక్త కోటి పలికిన వాళ్ళ నోరార పలికిన మాటలు మీరు చదవండి. ఇప్పుడు కీర్తనల గ్రంథము 37వ అధ్యాయం 31వ వచనం ఏంటి? వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములలో ఉన్నది, వారి అడుగులు జారవో. మళ్ళీ చెప్తున్నాను, నీ హృదయములోనికి చెత్త చెదారం అంతా రాకూడదంటే నీ హృదయము నిండా ఫిలప్ అయి ఉండాలి. ఏమండి, నీ సీట్లో ఇంకోరు కూర్చోకూడదంటే బస్సులో ఏం చేయాలి? సీట్ నిండా నీవు కూర్చోవాలి. అర్థమవుతుందా? నీ ఇంట్లోకి ఇంకోటి రావద్దంటే నీ ఇంటి నిండా ఉండాలి. అలాగే నీ హృదయములోనికి చెడు అన్నది ఏది రాకూడదు. మత్సరం కానీ, పగ కానీ, ఈర్ష్య కానీ, ఇవన్నీ ఏవి నీలోకి రాకూడదు అంటే నీలో నీ హృదయంలో నిండిపోవాలి. ఏది? ధర్మశాస్త్రం. ఏది? ధర్మశాస్త్రం. ఏ శాస్త్రం? దాని పేరేంటి? ధర్మశాస్త్రం. శాస్త్రం, శాస్త్రం, ధర్మశాస్త్రం. శాస్త్రం అంటే క్రమంగా చేసేదాన్ని శాస్త్రం అని అంటారు. ధర్మం అంటే చెయ్యవలసినది. ధర్మం, అధర్మం, ధర్మం 2 ఉన్నాయి. ఈ భూమి మీద ధర్మంగా బతకాలంటే నువ్వు ధర్మం చెయ్యాలి అంటే, ధర్మ ప్రవర్తన నీలో ఉండాలి అంటే ధర్మశాస్త్రం నీ గుండెల్లో ఉండాలి. ఆలోచించండి. నిజంగండి, ఈ వాక్యము మన గుండెల్లో ఉంటే, ఈ ధర్మశాస్త్రం మన హృదయంలో ఉంటే మన కాలు జారదు. ఇంకా చెప్తున్నాను, కాలు జారదు, కన్ను కూడా చెప్పండి జారదు, మాట కూడా జారదు. అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు, మాట జారితే కాలు జారినా తీసుకోగలం కానీ మాట జారితే తీసుకోలేమురా అని అంటారు పెద్దలు. నేనంటున్నాను, కాలు జారవు, మాట జారదు, కాలము జారదు, కన్నులు జారవు,
దేవుని ధర్మశాస్త్రం అనే ఈ వాక్యమును మన హృదయములో చేర్చుకోవాలి. హృదయము నిండా ఉండాలి. అందుకే మంచి మాట, గొప్ప మాట ఇంకొకటి చూపించాలనుకుంటున్నాను. అదొక్కటి చూపించి ముగించేస్తాను. సామెతల గ్రంథంలోనికి రండి. మన దేవుడు చెప్పిన మాట, సామెతల గ్రంథము చూడండి ఒకసారి. ఎంత మంచి మాట రాసి పెట్టాడో చూడండి. నీ హృదయములో, నీ అంతరంగములో ఉండుట మంచిది అన్నమాట చెప్పబడింది. చూడండి చూడండి సామెతల గ్రంథము 22వ అధ్యాయం 17వ వచనం. 18 చదవండి, బాగుంటుంది. 18, నీ అంతరంగమందు దేవుని వాక్యమును నిలుపుకొనుట ఎంతో మంచిది. ఎందుకంటే ఎంత మంచోడవు అయిపోతావంటే నీవు, ఏమండి మళ్ళీ చెప్తున్నాను, మంచి స్నేహితుల ఎంట తిరిగితే మంచి స్నేహితుడు అయిపోతాడట, జ్ఞానుల ఎంట తిరిగితే జ్ఞాని అయిపోతాడట, మూర్ఖుల ఎంట తిరిగితే మూర్ఖుడైపోతాడట. మంచిది నీ గుండెల్లో ఉంటే నీకు ఎంతో మంచిది అన్నాడంటే ఎంత మంచి ఉంటుందంటే, నీ దగ్గర కొలవలేని, కొలతలు లేని, అద్దులు లేని, అవధులు లేని మంచితనం నీలో నిండుకుంటుంది. మంచికి నిలువెత్తు నిదర్శనంగా, మంచి రూపంగా నీ రూపం మారిపోద్ది. మళ్ళీ చెప్తున్నాను, ఎవరిని చూసి మీరు మత్సరపడకండి. నువ్వు మత్సరపడ్డావంటే అక్కడే నువ్వు మంటి పెంకుగా ఉన్నావని అర్థం చేసుకోవాలి. మత్సరం లేదు, బాగుపడుతుంటే సంతోషపడు, ఎదుగుతుంటే ఆనందించు. నేను ఎదగలేనిది నా తమ్ముడు ఎదుగుతున్నాడు కదా, నేను ఎదగలేనిది నా చెల్లి ఎదుగుతుంది కదా, నా వల్ల కానిది నా అన్న వల్ల అవుతుంది కదా, నేను చెయ్యలేనిది నా వారు చేస్తున్నారు కదా, అయ్యో నేను కూడా అలాగే ఉండాలని ప్రయత్నం చేయి, కానీ మత్సర పడదు. ఓకే, మంటి పెంకుపై పూయబడిన వెండి పూతగా మారకండి. మారితే పెంకుగానైనా మారండి, లేదంటే వెండిగానైనా మారండి. ఈ విధంగా దేవుడు చెప్తున్నాడు, మనము దేవునికి ఇష్టమైన వెండిగా మారిపోదాం. మనం ఆయనకిష్టమైన సొత్తుగా మనం మారిపోదాం. మన తండ్రి ఇష్టపడే వెండిగా ఈరోజు నుంచి మనం బతుకుదాం. మళ్ళీ చెప్తున్నాను, వెండి అంటే నీకు ఇష్టం, పవిత్రత అంటే దేవుడికి ఇష్టం. నీలో పవిత్రత, నీలో మంచితనం ఉందంటే మాత్రం దేవుడు నిన్ను వదిలిపెట్టడండి. అందుకే చెడుని అసహించుకొని మంచిని హత్తుకోండి అని రోమపత్రికలో పౌలు కూడా చెప్తాడు. మీకు ఇప్పుడు చదవాల్సిన అవసరం లేదు, 12వ అధ్యాయంలో ఉంటుంది, ఇంటికి ఇంత చదువుకోండి. మంచిని హత్తుకొని బతుకుదాం, మంచిగా జీవిద్దాం. మంచివారికి ఆయన ఏ మేలు చేయకుండా ఉండడు. మంచివారికి ఆయన జ్ఞానం ఇస్తాడట, మంచివారికి ఆయన మేలు చేస్తాడట, మంచివారికే స్వర్గమట. బల నమ్మకమైన మంచి దాసుడా రా, పరలోకం నీకు ఇచ్చేస్తానన్నాడు. మంచి వాళ్ళదే రేపు పొద్దున స్వర్గం. మంచిగా బతుకుదాం, ఎవ్వరికి కీడు చేయొద్దు, ఎవ్వరికి అపకారం చేయొద్దు. అవసరమైతే మనకెవడైనా అపకారం చేసినా పర్లేదు, మనకి కీడు చేసినా పర్లేదు, కానీ మనం కీడుకు ప్రతి కీడు చేయకూడదు. పవిత్రంగా బతుకుదాం, హృదయ శుద్ధిని ప్రేమిద్దాం, దయగల మాటలు మాట్లాడదాం, అందరి క్షేమాన్ని కోరుకుందాం. మళ్ళీ చెప్తున్నాను, ప్రేమ కలిగిన వాడు అందరి క్షేమాన్ని కోరుకుంటాడు, ప్రేమ లేనివాడు స్వార్థంతో నిండుకుంటాడు. మనమంతా ప్రేమ సమాజం. క్రీస్తు ప్రేమ సామ్రాజ్యాన్ని స్థాపించాడు, ఆ సామ్రాజ్యంలోకి మనం వచ్చాం. ఆనాడు ఆస్తులే అందరూ అమ్మి ఒకరికొకరు పంచుకున్నారట. ఏమండి 3000 మంది ఉన్నారు కదంటే, ఆ 3000 మందిలో ఏమండి 300 మందికి ఆస్తులుంటే మిగతా 2700 మందికి వాళ్ళ ఆస్తులు అమ్మి వాటండి తీసుకొని, మామే ఎందుకు ఆస్తిపరులం కావాలి, మీరెందుకు పేదవాళ్ళుగా ఉండాలి, నా ఒక్కనికి 5 ఎకరాలు ఎందుకు, మీకు ఒక ఎకరే ఉంది కదా, ఈ 5 ఎకరాలు అమ్మేస్తాము, అయ్యా నాకెంతుందో నీకు అంతే ఉండాలి, నేనెంతున్నానో నువ్వు అంతే ఉండాలి. అదండి మహనీయులు కలలు కన్నా మరో ప్రపంచాన్ని మొదటి శతాబ్దంలో అపోస్తులు ఆరంభ క్రైస్తవ్యం నిరూపించి చూపించింది. మనం ఆ స్థాయికి ఓకే జాగ్రత్త పడదాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. ఈ మాటలు మరో హృదయంలో స్థిరపరచమని క్రీస్తు నామాన వేడుకుంటున్నాం తండ్రి.